3 వరహాలు. ఇంకా తగ్గించవా? ఏంటండి దొరగారు, మీరు కూడా బేరం అడుగుతున్నారు? దొరనే గాని పేద దొరని. కటిక పేదరికం, కరువు చూసింది బెంగాల్. 20 సంవత్సరాల క్రితం కటిక కరువు, ఇప్పుడే కోలుకుంటున్నాం. మళ్ళీ మీరు కూడా బేరం అడిగితే ఎలా? సరేనండి, మీరు మా భాష చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి 2 వరహాలకు ఇస్తారు. మంచోడివే. నీ పేరేంటి? కృష్ణప్రసాద్ నా పేరు. మీరు మా భాష బాగా మాట్లాడుతున్నారు. బెంగాల్ వచ్చాను కాబట్టి నేను కూడా బెంగాలీ వాడిని కావాలి కదా, అందుకని. బాగా మాట్లాడుతున్నారు. మీ పేరు? నా పేరు విలియం కేరీ. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మంచి ధరలా ఉన్నారు. రావాలి బాబు రావాలి, తాజా తాజా కూరగాయలు, పళ్ళు పలహారాలు రావాలి బాబు రావాలి. లేదు, వాడికి ఇండియా బాగా నచ్చిందంట. ఇండియన్స్ తో కలిసి బాగా ఆడుకుంటున్నాడు. ఈ రోజు ఏంటి బాగా ఆలస్యమైంది? నీలిమందు ఫ్యాక్టరీ పెట్టాను కదా, దాని మీద వ్యతిరేకిస్తూ బ్రిటిష్ మిషనరీ సొసైటీ ఒక ఉత్తరం రాసింది. నేను డబ్బు సంపాదించడం కోసం, స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నానని వారి యొక్క అభిప్రాయం. మరి దానికి మీ సమాధానం? నేను కూడా తిరిగి ఉత్తరం రాశాను. ఇక్కడ మనం అనుభవిస్తున్న కష్టాలు, మన ఆర్థిక పరిస్థితి గురించి. ఎక్కడికి వెళ్ళావు ఫిలిక్స్? భోజనం కూడా చేయలేదు. ఇండియాలో నేను ఎక్కడ తిరిగినా నాకంతా వింతగానే కొత్తగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అంత కొత్తగా నీకు ఏమనిపించింది ఈరోజు? నేను మన ఫ్రెండ్ ఇంటి పక్కన ఉన్న పూజారి గారికి వెళ్ళాను. అక్కడ క్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళాను. అదే మన ఇంటి పక్కన ఉన్న బాబ్జీ గారు ఉన్నారు కదా, నన్ను ఎప్పుడూ గౌరవిస్తారు, వారు మర్యాదగా మాట్లాడతారు. కానీ ఈ రోజు ఎందుకో తెలియదు, నన్ను చూసి దూరంగా వెళ్ళిపోయి పసుపు నీళ్లు చల్లుకొని స్నానం చేయమన్నారు. నాకు వారి మాటలు, ప్రవర్తన చాలా వింతగా ఉన్నాయి నాన్నగారు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈరోజు? అంటే ఎక్కడి నుండి వస్తున్నావు ఇప్పుడు? నేను ఊరి చివరన్న పేటలోనికి వెళ్ళాను. వాళ్ళకి క్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళాను. వారు నన్ను చూసి చాలా ఆశ్చర్యపడిపోయారు, గౌరవించారు కూడా. అది అసలు కారణం నాకు అర్థం కాలేదు, అమ్మ ఎందుకు అలా ఉంది? ఎందుకంటే ఈరోజు నువ్వు వెళ్ళిన ప్రదేశం, కలిసిన మనుషులు అంటరాని వారని ఆ బ్రాహ్మణ గారు, పూజారి గారి యొక్క నమ్మకం. ఎందుకు నాన్నగారు? అదే హిందూ మతం అంటే. కులం అనే పునాది మీద కట్టబడిందే హిందూ మతం. హిందూ మతం కులం లేనిదే హిందూ దేవాలయమే లేదు. అది తప్పు కదా, క్రీస్తులందరూ ఒకటే కదా. ఎక్కడో క్రైస్తవ్యం అనేది ఎక్కడో ఇస్రాయేల్ దేశం నుంచి మన బ్రిటిష్ దేశానికి వచ్చింది కాబట్టి మనకు తెలుసు, కానీ భారతీయులకు తెలియదు. తెలియజేయడానికి కూడా ఎవరు లేరు. అందుకనే మనం ఈ దేశం వచ్చాం. అంటే సువార్త చెప్పడం మంచిదే. చాలా మంచిది. నాకు తగ్గ కొడుకువి. దేశం వారి కాబట్టి ఇక్కడ కులాలతో సంబంధం లేదు కాబట్టి వీరి మధ్యలో నిర్ణయిస్తున్నారు. లేకపోతే ఊరికి తరిమేసేవాడు. అలా అంటావేంటి డాలి? నేను ఈ దేశానికి అందుకే రానన్నాను. మూఢ నమ్మకాలతోనూ భర్తతో పాటు భార్యని కలిపి చితి మీద కాల్స్తారు. పిల్లలను ఆడపిల్లలను కలిపి హుగ్లీ నదిలో ముసలి పారవేస్తారు. కనిపించిన ప్రతి రాయిని మోపుతారు. ఇక చదువు లేదు, హాస్పిటల్స్ లేవు. ఎందుకు ఈ దేశం? భారతదేశం ఇంకా అనాగరిక దేశంగానే ఉంది. వీరికి విద్య, వైద్యము, అభివృద్ధి, నాగరికత తెలియక నాగరిక సమాజము సరిలేదు. వాటిని వీరికి పరిచయం చేసి భారతదేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయంగా ఈ భారతదేశానికి వచ్చాను. నీకు తెలుసు కదా? తెలుసులే, నేను రానన్నా, నాకు ఇష్టం లేదన్నా కదా ఇక్కడ తీసుకొచ్చారు. సరే నడవండి. అమ్మా ఆకలి వేస్తుంది, భోజనం పెట్టి వెళ్ళి ఆడుకోవాలి. సరే అందరూ నడవండి, భోజనం చేద్దాం.